బ్రాహ్మీ స్థితి శాశ్వత ఆనందానికి దారి. రచన ప్రసాద్ భరద్వాజ. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమునబడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. భగవద్గీతలో ఈ శ్లోకం మన జీవిత పరమార్థాన్ని ఎంతో సారాంశంగా తెలియచేస్తోంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బ్రాహ్మీ స్థితి అనే పరమస్థితిని వివరిస్తున్నాడు. ఇది సాధారణమైన మానసిక ప్రశాంతత కాదు. ఇది ఆత్మజ్ఞానం ద్వారా కలిగే శాశ్వత స్థిరత్వం. ఆత్మజ్ఞానం పొందిన జీవుడు తనను శరీరముగా మనస్సుగా భావించకుండా తాను శుద్ధ చైతన్యమని గ్రహిస్తాడు. ఈ జ్ఞానం వలన అతనిలో మోహం, భయం, దుఃఖం వంటి సంసార బంధనలు నశిస్తాయి. ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. కానీ ఈ జ్ఞానం మాత్రమే సరిపోదు. శ్లోకానికి అనుసంధానంగా ఆత్మజ్ఞానపూర్వకంగా కర్మలను ఆచరించడం చాలా ముఖ్యము. అంటే ఫలాపేక్ష లేకుండా కర్తవ్య భావంతో కర్మలు చేయడం. ఇలాంటి కర్మానుష్ఠానం మనస్సును శుద్ధి చేస్తుంది మరియు జ్ఞానాన్ని స్థిరపరుస్తుంది. ఈ స్థితిలో ఉన్నవాడు జీవనంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా చలించడు. విజయమా, అపజయమా, లాభమా, నష్టమా ఇవన్నీ అతనిని ప్రభావితం చేయలేవు. ఎందుకంటే అతను సుఖ దుఃఖాలకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఎవరు ఈ బ్రాహ్మీ స్థితిని పొందుతారు వారిక మోహానికి లోనుకారు. మరింత గొప్ప విషయమేమిటంటే ఈ స్థితిలో నిలిచిన వారు అంతకాలంలో కూడా బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు. అంటే జనన మరణ చక్రము నుండి విముక్తి. అందువల్ల మన జీవిత లక్ష్యం కేవలం భౌతిక విజయాలు కాదు. ఆత్మజ్ఞానం పొందుతూ నిస్వార్థ కర్మలను ఆచరించడం ద్వారా బ్రాహ్మీ స్థితిని చేరుకోవడం నిజమైన సాధన. ఈ సందేశం మీకు ఉపయుక్తమైతే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆలోచనలు కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక తత్వజ్ఞాన విషయాల కోసం చైతన్య విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇటువంటి మరొక వీడియోతో తిరిగి కలుద్దాం. జై గురుదేవ్. శుభమస్తు. స్వస్తి. మీ ప్రసాద్ భరద్వాజ. బ్రాహ్మీ స్థితి, ద స్టేట్ ఆఫ్ సుప్రీం అవేర్నెస్. Written by Prasad Bharadwaj. In the Bhagavad Gita, Lord Krishna describes a profound spiritual state through this verse. Esha Brahmi Stitihi Partha Nainam Prapya Vimohyati Sthitva Syam Antakaleyapi Brahmanirvanam Richati. This verse explains the concept of Brahmi Stitihi, the state of being established in Brahman, the ultimate reality. A person who attains self-knowledge or Atma-jnana realizes that they are not merely the body or mind, but pure consciousness. With this realization, delusion or moha, fear and suffering dissolve naturally. This inner clarity leads to unwavering peace. However, knowledge alone is not sufficient. The verse implies the importance of karma performed with awareness, actions done without attachment to results. When one performs duties selflessly with the sense of offering, the mind becomes purified and steady. Such a person remains unaffected by dualities, success or failure, pleasure or pain. Their inner balance is not disturbed by external circumstances because they are rooted in their true nature. Krishna emphasizes that one who attains this state is never deluded again. Even more significantly, if a person abides in this state until the end of life, they attain Brahma Nirvana, liberation from the cycle of birth and death. Thus, the teaching is clear. Life's ultimate goal is not mere worldly achievement, but the realization of the self. Through a combination of wisdom and selfless action, one can attain Brahmi Sthiti, a state of eternal peace and bliss. If this message was helpful to you, please make sure to like the video and share your thoughts in the comments below. For more spiritual and philosophical content like this, subscribe to the Chaitanya Vijnanam channel and turn on the notification bell so you don't miss any updates. Please share us with your friends as well. Let us meet again in the next video like this. Jai Gurudev. Shubhamastu. Swasti. Prasad Bharadwaj.